మనందరం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తుంటాం, మనం ఎక్కవలసిన ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. అందరి ట్రైన్స్ వస్తుంటాయి, అందరూ ఎక్కి వెళ్ళిపోతుంటారు. చాలా బాధగా ఉంటుంది. రోజులు గడుస్తున్నా మన ట్రైన్ రాదు, కానీ ఏదో ఒక రోజు మన ట్రైన్ వస్తుంది. అలా వచ్చేసరికి మనం చేయాల్సిన పని ఏంటి? ప్లాట్ఫామ్ మీద ఉండటం. చాలామంది ట్రైన్ కోసం చూసి ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్ళొద్దు. ప్లాట్ఫామ్ మీదే ఉండండి, అక్కడే ఆడుకోండి. అసలు మనం ఎక్కాల్సిన ట్రైన్ రాకముందే మనం పోతే పోనివ్వండి. అక్కడే ఉంటూ ప్లాట్ఫామ్ మీద ఆడుకుంటూ చనిపోయే వాళ్ళంటే నాకు ఇష్టం. సక్సెస్ అంటే స్టార్ అవ్వడం కాదు, నీకు ఇష్టమైన పని కోసం ఇష్టంగా చావడమే సక్సెస్ అంటే. నా దృష్టిలో వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్. మనం స్టార్ కాలేకపోవచ్చు, పేపర్లో మన ఫోటో పడకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ ముందే వచ్చేసింది, ఎక్కేసావు, ఎక్కడికి వెళ్తావు? వేరే స్టేషన్లో వేరే ప్లాట్ఫామ్ మీద దిగాల్సిందే కదా. అక్కడ చేయాల్సిన పని ఏంటి? ఆడుకోవడమే. మన వర్క్ని ఎంజాయ్ చేస్తూ బతకగలిగితే ఎక్కడైనా ఒకటే, మద్రాస్ ఢిల్లీ ఏదైనా ఒకటే. బట్ ఇలా బతకాలనుకుంటే మాత్రం కీప్ యువర్ సోల్ ఫ్రీ. నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఆఫీస్లో ప్రభాసు, సుబ్బరాజు, రవితేజ ఇలా కొంతమంది ఫ్రెండ్స్ కూర్చున్నాం. అమితాబ్ గారి టాపిక్ వచ్చింది. ఆయనతో సినిమా చేస్తే బాగుండు అని నేను అన్నా. దానికి ప్రభాస్, డార్లింగ్ పైన కాదు, గట్టిగా మనసులో అనుకో, అయిపోద్ది. నువ్వు గట్టిగా అనుకుంటే ఆయనతో సినిమా చేస్తావు, ఇదే ఆఫీస్లో ఆయనతో కూర్చొని మనం మందు కూడా కొడదాం. గట్టిగా అనుకో అన్నాడు. గట్టిగా అనుకున్నా. నెల తిరగకుండా ఆయనతో సినిమా ఓకే అని ఫస్ట్ కాపీ వచ్చింది. యష్రాజ్లో అమితాబ్ గారు, అభిషేక్, ఐశ్వర్య, జయ బచ్చన్ అండ్ రమేష్ అండ్ ఫ్యామిలీ షో వేసుకున్నాం. ఇంటర్వెల్ అయింది. అమితాబ్ గారితో కలిసి టాయిలెట్కి వెళ్ళా. ఆయనతో కలిసి యూరిన్ పోసుకుంటుంటే అదో రకమైన ఫీలింగ్. నేను అమితాబ్ బచ్చన్ పక్కన. ఇది ఎవరికి చెప్పుకోలేం, ఫోటో తీయలేం. అప్పుడు ఆయన అడిగారు, హైదరాబాద్ వెళ్దామా అని. నాకు అర్థం కాల. ఎందుకు సార్ అని అడిగా. ఇదే సినిమా మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడ సరదాగా చూద్దాం అన్నారాయన. నేను ఇన్వైట్ చేయకుండా ద పవర్ ఆఫ్ అవర్ ఇంటెన్షన్. ప్రభాసు, మేమందరం హైదరాబాదులో ఆయనతో మందు తాగాలని ఫిక్స్ అయ్యాం. ఆ మందు లాగుతుంది ఆయన్ని. వెంటనే ఆయనే ఆర్జీకి ఫోన్ చేశారు. సో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. అదే ఆఫీస్లో ద గ్రేట్ అమితాబ్ బచ్చన్తో కలిసి అందరం మందు తాగాం. సో తాగుతూ ఒకరోజు మేము అందరం ఇలా అనుకున్నాం సార్ అని ఆయనకు చెప్పాం. ఆయన నవ్వారు. ఆ తర్వాత ఆయన చిరంజీవి గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి అందరం కలిసి సినిమా చూసి, బాబోయ్ ఇట్స్ వెరీ బిగ్ డే, 150th సినిమా చేయమని అమితాబ్ గారు అని నేను అడగటం, ఆయన ఓకే అనటం, ఇలా చాలా జరిగాయి. మర్చిపోలేని రోజు. సో చెప్పేది ఏంటంటే, అందుకే మీరు కూడా ఏదైనా గట్టిగా అనుకోండి. ఎలాగైనా అమ్మాయిని ఒక్కసారి అని అనుకుంటారు కదా, అలాగే మీ కెరీర్ గురించి కూడా గట్టిగా అనుకోండి, అన్నీ అవుతాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి. మడగాస్కర్లో మలగాసి అని ఒక ట్రైబ్ ఉంది. ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని అందరూ గాల్లో ఎగరేస్తూ పాటలు పాడుకుంటూ శ్మశానానికి తీసుకెళ్తారు. హ్యాపీ సెండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ కర్ణాటకలో శాంతనేశ్వర్ టెంపుల్ ఉంది. అప్పుడే పుట్టిన బేబీస్ని ఒక 50 అడుగులు ఎత్తున్న గుడిపై నుండి కిందకి శ్రేస్తారు.
కింద పేరెంట్స్ దుప్పట్లో పట్టుకోవాలి. గుడ్లెక్కటది. బ్రెజిల్లో యనమామో ట్రైబ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బూడిదని అందరూ డెన్నులో కలిపి తినేస్తారు. కన్జ్యూమింగ్ ద డెడ్. ఇండోనేషియాలో డెడ్ బాడీని దహనం చేయరు. డెడ్ బాడీకి ఒక రకమైన కెమికల్ ట్రీట్మెంట్ చేసి శవాన్ని ఇంట్లోనే పెట్టుకుంటారు. మంచి బట్టలు వేసి కళ్ళద్దాలు పెట్టి ఓ మూల కూర్చోబెడతారు. అక్కడ ప్రతి ఇంట్లో 4-5 శవాల బెడ్రూమ్లో చాలా కామెడీగా కూర్చుని ఉంటాయి వాళ్ళ పూర్వీకులు. అప్పుడప్పుడు డెడ్ బాడీస్ వాళ్ళు సెల్ఫీలు కూడా దిగుతారు. చైనా సంప్రదాయం, కడుపుతో ఉన్న భార్యను ఎత్తుకొని భర్త నిప్పుల్లో నడుస్తాడు. అలా నడిస్తే నార్మల్ డెలివరీ అవుద్దని వాళ్ళ నమ్మకం. నేపాల్లో ఒక ట్రైబల్ విలేజ్లో ఊరికి కాస్త దూరంలో ఒక ఇల్లు ఉంటుంది. వయసు వచ్చిన అమ్మాయి పెళ్లి డెసిషన్ కోసం దాన్ని వాడతారు. ఆ ఇంట్లో ఊర్లో పెళ్లి కాని కుర్రాళ్ళు అందరితో ఆ అమ్మాయి ఒక్కో రాత్రి గడుపుద్ది. ఫైనల్గా తనకి ఎవరు నచ్చారో చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. స్త్రీ ఫ్రీడమ్. రోమన్ జిప్సీస్లో ఒక వింత ఫెసిలిటీ ఉంది. మీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసుకోవచ్చు. 3 నుండి 5 రోజులు ఆ పిల్లని మీరు దాచేయగలిగితే ఆ అమ్మాయి మీ సొంతం, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పేరెంట్స్ అబ్జెక్ట్ చేయకూడదు. అందుకే ఏ పనికి మాలని ఎదవో ఎత్తుపోకుండా కూతుర్లు కాపాడుతుంటారు పేరెంట్స్. జపాన్లో కవాసాకి అనే ఊళ్ళో పెన్నిస్ ఫెస్టివల్ చేస్తారు. పెద్ద సైజులో డిక్స్ తయారు చేసి ఊరేగిస్తారు. డిక్ టెంపుల్ కూడా ఉంది. డిక్ షేప్లో ఉన్న లాకెట్స్, ఐస్ క్రీమ్స్, టాయ్స్ అమ్ముతారు అక్కడ. ఇకపోతే వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి. ప్రతి ఏడాది రవికిల పండుగ చేస్తారు. ఆడవాళ్ళంతా వచ్చి వాళ్ళ జాకెట్స్ అన్నీ ఒక గుట్టగా వేస్తారు. ఆ తర్వాత బాగా తాగుతారు. ఆ తర్వాత మగాళ్ళు వచ్చి ఎవరికి దొరికిన రవిక వాళ్ళు తీసుకుంటారు. ఆ రవిక ఏ అమ్మాయిది అయితే ఆ అమ్మాయితో ఆ నైట్ ఎంజాయ్ చేయొచ్చు. సో వైఫ్స్ ఎక్స్చేంజ్. సో ఇలాంటి బంపర్ ఆఫర్ టైంలో కూడా ఆమె రవిక తన సొంత మొగుడికే దొరికింది అనుకోండి, సో ఆవిడ బాధ వర్ణనాతీతం. పండగ రోజు కూడా పాత మొగుడైనా అనే సామెత మీరు వినే ఉంటారు. అది ఇక్కడి నుంచి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకరి ట్రెడిషన్ చూసి మరొకరు నమ్ముకుంటాం, కానీ మనందరం ట్రైబల్సే. BAD బ్యాడ్. చెడు చాలా ఈజీగా ఎక్కుద్ది, చాలా ఈజీగా అర్థం అవుద్ది. కానీ మంచిని అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. చెడు ఏమో తీయగా ఉంది, మంచి ఏమో చేదైపోయింది. సింగిల్ మాల్ట్ విస్కీ వెచ్చగా గొంతులోకి అలా జారిపోద్ది. కానీ ఈ కషాయం తాగుదామంటే గొంతు దిగట్లా. మామ వేసేద్దామా, లేపేద్దామా అంటాం. వాడేస్తుంటాడు. వేసేయడం అంటే రేపు, లేపేయడం అంటే మర్డర్. రేపు మర్డర్ గురించి ఎంత ముద్దుగా, ఎంత ఈజీగా చెప్పుకుంటున్నాం. మరి మంచి ఎందుకు పాపం అన్ని కష్టాలు పడుతుంది? ఎందుకంటే మంచి మొత్తం సంస్కృతిలో ఉంది, మనకు అర్థం కాని భాషలో. చెడు మొత్తం అందరికీ అర్థమయ్యేలా పచ్చి తెలుగులో ఉంది. అందుకే మంచిని కూడా చెడు అంత ఈజీగా తెలుగులో పచ్చిగా చెప్పాలి. మంచిని ఎప్పుడూ వాల్యూమ్స్లో చెప్పకూడదు, 1 లైన్లో చెప్పాలి, మాసీగా ఉండాలి. ఇప్పుడున్న టైంకి, ఈ జనరేషన్కి బ్రివిటీ చాలా అవసరం. నస తట్టుకోలేము, మాకంత ఓపిక లేదు. అందుకే ఎవడైనా మాకు ఫిలాసఫీ చెప్పాలనుకుంటే ముందు ఆ ఫిలాసఫీ అన్న వర్డ్ మార్చేయండి. వినటానికే బరువుగా ఉంది. ఏదైనా సింపుల్గా చెప్తే వింటామన్నా, లేకపోతే లేదు, అంతే. ఎగ్జిస్టెన్స్కి ఓల్డేజ్ ఉండదు, కానీ ఇక్కడ పుట్టిన ప్రతిదానికి ఓల్డేజ్ తప్పదు. నువ్వు రిటైర్ అయిపోయావని గవర్నమెంట్ చెప్తే నీరసం వస్తుంది. నేను ఈ ప్రపంచానికి అక్కర్లేదా అని బాధ అనిపిస్తుంది. సడన్గా అందరూ పట్టించుకోవడం మానేస్తారు. భవిష్యత్ చీకట్లా ఉంటుంది.
ఏం చేయాలో తెలియక చాలామంది స్పిరిచువల్ అయిపోతుంటారు. ఓల్డ్ ఏజ్లో భగవద్గీత చదివి ఏం చేస్తాం? చదివితే చిన్నప్పుడు చదవాలి, కొంచెం జాగ్రత్త పడేవాళ్ళం. ఇప్పుడు చదివి ఉపయోగం లేదు. ఆ రామకోట రాస్తూ మీ పిల్లలకు కనపడకండి, మిమ్మల్ని ముసలాళ్ళ గెలిపేస్తారు. మీ పిల్లలకి ఏమీ తెలియదు అనుకోవద్దు. డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర లేదు, కానీ మీరు స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళు యూనివర్సిటీలో చదువుకున్నారు, వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలుసు. అందుకే మీరే అప్డేట్ అవ్వండి, వాళ్ళ మైండ్తో ఆలోచించండి, మీ అవసరం వాళ్ళకి కలిగేలా చేయండి. ఓల్డ్ ఏజ్లో కొంత డబ్బు దాచుకోండి. రోజు ఒంటి కాలు మీద 2 నిమిషాలైనా తపస్సు చేయండి, మీ నీ స్ట్రాంగ్ అవుతాయి. ఒంటి కాలుతో కూర్చుని లేవగలిగేలా ఉండాలి. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 65 years ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్. ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోండి, దాంతో లవ్లో పడండి. రైట్ హ్యాండ్తో చేసే పనులు లెఫ్ట్ హ్యాండ్తో చేయడం ప్రాక్టీస్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్కి ట్రైనింగ్ ఇచ్చే పనిలో మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. మీకు దండం పెడతా, ఆ వైట్ అండ్ వైట్ వేసుకుని పిల్లలకు కనపడొద్దు. వాళ్ళ ముందు కృష్ణ రామ అనొద్దు. యోగా చేస్తున్నానని చెప్పకండి, ఐఎమ్ గోయింగ్ ఫర్ వర్కౌట్ అని చెప్పండి. లేదంటే ముసలినా కొడుకు లిస్టులో పడేస్తారు మిమ్మల్ని. యంగ్స్టర్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. మీకోసం యంగ్స్టర్స్ మీ ఇంటికి రావాలి, అది మీ పిల్లలు చూడాలి. ఎంత డబ్బున్నా ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక పని చేయండి, గ్రేస్ఫుల్గా కనపడతారు. మీ మెచ్యూరిటీయే మీ అందం. మొహం మీద మీ ముడతలు కూడా అందంగా కనపడతాయి. ఆ ముసలాడు పోయేలోపు ఎక్కువ టైం గడపాలని మీ పిల్లలు కాదు, పక్కింటి పిల్లలు కూడా అనుకోవాలి. మీ ఏజ్ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మరీ చాదస్తంగా తయారైతే వెంటనే వాళ్ళని కట్ చేసి పడేయండి. ముసలి కొడుకులు మనకెందుకు? ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మీ పిల్లల జీవితాల గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు, అరవద్దు. ఒకవేళ వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తుంటే ఫ్రెండ్లీగా గైడ్ చేయండి. మీరు ఇక్కడ చనిపోతే అమెరికాలో ఉన్న పిల్లలు రావడానికి వారం పట్టడం కాదు. మీరు ఏ హవా ఐలాండ్లోనే పోతే మీ డెడ్ బాడీ ఇక్కడ తెప్పించుకోవడానికి పిల్లలకి వారం రోజులు పట్టాలి. ఆ రేంజ్లోనే బతకండి. ఓల్డ్ ఏజ్ అంటే మన క్లైమాక్స్. ఇవన్నీ చేయాలి, మన క్లైమాక్స్ బాగుండాలి అనుకుంటే యంగ్ ఏజ్లో ఎక్స్ట్రాడినరీగా బతకాలి. బతకండి మరి. లెట్స్ ప్లాన్ అవర్ క్లైమాక్స్. స్కూల్ డేస్ నుండి మనం హిస్టరీని కథలుగా చదువుకున్నాం. అవి చదివినప్పుడు ఉప్పొంగిపోతాం, గర్వంగా ఫీల్ అవుతాం. ప్రపంచాన్ని జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ మొట్టమొదటిసారి మన చంద్రగుప్త మౌర్యను చూసి కంగుతున్నాడు. 6 అడుగుల ఆజానుబాహుడు చంద్రగుప్తుని చూసి అలెగ్జాండర్ వెన్నులో వణుకు మొదలైంది. దేదీప్యమానమైన చంద్రగుప్తుడి తేజస్సుకు సూర్యకిరణంలో అలెగ్జాండర్ను తాకింది. అప్రయత్నంగా అలెగ్జాండర్ చేతిలో ఖడ్గం జారి కింద పడింది. ఇలా చదువుకున్నాం. సినిమాల్లో, పాఠ్యపుస్తకాల్లో ఇలా గ్లోరిఫై చేసి రాస్తారు, తప్పులేదు. ఆ వయసు పిల్లలకి అలాగే చెప్పాలి. కానీ మనం ఎదిగిన తర్వాత అయినా నిజమైన హిస్టరీని చదువుకోవాలి. చదువుకుంటే అలెగ్జాండరు చంద్రగుప్తుడు అసలు ఎప్పుడు కలవలేదు అన్న విషయం తెలుస్తుంది. విజయనగర వీధుల్లో రత్నాలు రాసులుగా అమ్మేవారు, వజ్ర వైడూర్యాలు అంగట్లో దొరికేవి అని. అలా అమ్మితే వాటికి వాల్యూ లేదని అర్థం, మామూలు రాళ్ల కింద లెక్క. మెస్పోటేమియా సివిలైజేషను, ప్రీ హిస్టారిక్ చైనా, ద షాంగ్ డైనాసిటీ, ఆ రోమన్ మిడీవల్ పీరియడ్, అడాల్ఫ్ హిట్లర్, ఇలా అన్నీ చదువుతున్నప్పుడు మనం ఎమోషనల్ ఫీల్ అవ్వం, నార్మల్గా వింటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ హిస్టరీ మనం చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టుకుంటూ ఉంటాం. దొంగన కొడుకులు మన దేశాన్ని దోచేశారు అనుకుంటాం, రక్తం మరిగిపోద్ది. కానీ ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా మననే దోచుకుంటున్నాం. దోచుకోవడం ఎప్పుడూ ఆగదు. అందుకే ఎప్పుడు హిస్టరీని ఎమోషనల్గా చదవద్దు. చిన్న వయసులో ఓకే, ఇప్పుడు కాదు.
ఈ గ్లోరిఫైయింగ్ వలన మనకి చాలా నిజాలు తెలియకుండా పోతున్నాయి. హిస్టరీని ఇప్పుడు డిటాచ్డ్ మైండ్తో చదివి అర్థం చేసుకోవాలి. దానివలన అదర్ సైడ్ పర్సెప్షన్ అర్థమవుతాయి. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు రావిల్పిండి వదిలి రాలేక ఎంతోమంది ఏడ్చారు. ఇక్కడ ఉన్న ముస్లింలు కరాచీ పొమ్మంటే కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నారు. ఇండిపెండెన్స్ తర్వాత లండన్ తిరిగి వెళ్ళిపోమంటే ఎంతోమంది బ్రిటిషర్స్ ఏడ్చారు. ఎందుకంటే 100 సంవత్సరాల నుండి ఇక్కడే సెటిల్ అయ్యారు. దే బికేమ్ వెరీ ఎమోషనల్ విత్ దిస్ ల్యాండ్. జలియన్వాలా బాగ్ జనరల్ డయర్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ ఇండియా. ఫ్లూయెంట్ హిందీ మాట్లాడతాడు, హిందుస్థానీ పాటలు పాడతాడు. ఈరోజు హాలీవుడ్లో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీస్ ఇండియాలో పుట్టినోళ్ళే. బెన్ కింగ్స్లీ ఇక్కడే పుట్టాడు. గాన్ విత్ ద విండ్ హీరోయిన్ వివియన్ లీగ్ ఇక్కడే పుట్టింది. హాలీవుడ్లో టాప్ రైటర్స్, యాక్టర్స్ దాదాపు 50 మంది ఇండియన్స్ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కామ్ మైండ్తో హిస్టరీ చదివితే మంచి చెడ్డ అర్థం అవుతుంది. జరిగినవన్నీ ఎలాగో జరిగిపోయాయి. వాటిని జూమ్ లెన్స్లో చూడొద్దు, వైడ్ యాంగిల్లో చూద్దాం. స్త్రీని మనం ఎప్పుడు పుస్తకాల్లోనే గౌరవించాం, నిజ జీవితంలో కాదు. మాతృస్వామ్య వ్యవస్థ పోయి ఎప్పుడైతే మగాళ్ళ చేతికొచ్చిందో అప్పటి నుండి ఆడాళ్ళ కష్టాలు మొదలయ్యాయి. అవసరం కోసమే ఆడది, సెక్స్ కోసం, వంట కోసం. పూర్వం ఒక అమ్మాయిని తీస్తే ఆ ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఉంటే అందరికీ పెళ్ళమే. అన్నదమ్ములు అందరితో కాపురం చేయాలి. ఆమెనే ఇల్లాలు అనేవాళ్ళు. ఇల్లాలు అంటే ఆ ఇంటి అందరికీ ఆలు అని అర్థం. ఆ తర్వాత 1000 సంవత్సరాల క్రితం బాల్య వివాహాలు మొదలయ్యాయి. పావర్టీ వలన, ఇన్సెక్యూరిటీ వలన తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పుడు ఇచ్చి పెళ్లి చేసేవారు. ఎంతో కొంత కన్యాశుల్కం వస్తుంది. దీని తర్వాత వరకట్నం, అది ఎప్పటికీ పోట్ల. దాని తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనూ జరిగిన దారుణం సతీ సహగమనం. భర్త చచ్చిపోతే అదే శవం మీద బ్రతుకున్న భార్యను తగలబెట్టడం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని 100 ఏళ్ళు ఆడాళ్ళని తగలబెట్టడం, సజీవ దహనం చేసాం. లాస్ట్ సతీ సహగమనం ఎప్పుడు జరిగిందో తెలుసా? నిన్నగాక మొన్న 1987లో మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల అమ్మాయిని, 2002 రాజస్థాన్లో 65 ఏళ్ల ఆవిడ్ని సజీవ దహనం చేశారు. ఏం మాటగా మాట. మనం సాడిస్ట్ నకుడుకులం. ఆ తర్వాత ఏం చేసాం? ఆడదాన్ని విధవని చేసాం. విధవని ఎన్ని కష్టాలు పెట్టామో మన అందరికీ కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మ, నాన్నమ్మ ఉన్నారు. వాళ్ళని చూస్తూ పెరిగాం. తెల్ల చీర కట్టుకోవాలి, కుంకుమ తాకూడదు, శుభకార్యం అయితే చుట్టుపక్కల రానివ్వరు, ఆవిడ ఎదురొస్తే అశుభమట. దాక్కొని చచ్చారు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు. ఆచారం ముసుగులో ఉన్న మూర్ఖులం మనం. మన గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకోకండి. ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మంది. ఈ ఒక్క జనరేషన్లోనే ఆడాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుంటున్నారు. కానీ 60,000 years ఆడదానికి మనం నరకం చూపించాం. ఇప్పటికీ ప్రతి గంటకు రేపు జరుగుతూనే ఉంది. ఎప్పుడు గౌరవించాం స్త్రీని? ఏ దేశంలో స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశాలే రూల్ చేస్తాయి. స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ సంకనాకిపోయాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక నుండైనా మగాడి మీద ఆధారపడకుండా ఆడది ఎదగాలి. అసలు మగాడిని పూర్తిగా వదిలేయండి. మీకు తెలుసా, జమైకాలో పెళ్ళిళ్ళు లేవు, ఆడాళ్ళే రూల్ చేస్తారు. మగాళ్ళని తెచ్చుకుంటారు, నచ్చకపోతే మొగుడిని ఇంట్లోంచి బయటకు తోసేస్తారు, మళ్ళీ ఇంకొకరిని తెచ్చుకుంటారు. నా మాట విని మానేండి పెళ్ళిళ్ళు. అమ్మ నా కొడుకులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అందగత్తెలకి కాదు ర్యాంప్ వాకులు. మగాడి తోడు లేకుండా తన కాళ్ళ మీద నిలబడ్డ ఆడవాళ్ళకి పెట్టాలి ర్యాంప్ వాకులు. సక్సెస్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ని ఫెలిసిటేట్ చేయాలి ఈ కంట్రీలో. వాళ్ళే మన మిస్ ఇండియాలు.
1895లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసింది. సిపాయి అనే పేరు ఆడిపెట్టింది. 1914లో బ్రిటన్ తరఫున ఫస్ట్ వరల్డ్ వార్లో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. దాదాపు 60,000 మంది సోల్జర్స్ చనిపోయారు. ఆ యుద్ధంలో బుల్లెట్స్ తగిలి ఒక 100 మంది మన నర్సులు చనిపోయారు. ఇప్పుడు కూడా నేవల్, ఎయిర్ ఫోర్స్ కలిపితే 10,000 మంది ఆడాలు వర్క్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో, చైనాతో 4 యుద్ధాలు చేశాం. ఇండియా కంట్రోల్స్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, సియాచిన్ గ్లేషియర్. -50 టెంపరేచర్లో మన సోల్జర్స్ డ్యూటీ చేస్తుంటారు. విపరీతమైన చలి. ఆ చలికి ఫ్రాస్ట్ బైట్ అయిపోయి వాళ్ళ చేతి వేళ్ళు, చెవులు రాలిపోతుంటాయి. అలాంటి డెడ్లీ వెదర్ కండిషన్లో డ్యూటీ చేయాలంటే దమ్ము ఉండాలి, దేశం మీద ప్రేమ ఉండాలి. దెబ్బ తిని పడుకుంటాం మన ఇళ్లలో, మనకి ఏం తెలుసు కష్టాలు. అందుకే సియాచిన్లో డ్యూటీ చేసి వచ్చిన ఏ సోల్జర్ కనపడినా కాళ్ళకు దండం పెడతాను నేను. ఇండియన్ ఆర్మీ అంటే హైయెస్ట్ రెస్పెక్ట్. వాళ్ళ కష్టం తలుచుకుంటే బ్లడ్ మరుగుద్ది. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ ఉంది మనకి. యుఎస్, యూకే, రష్యా నుండి స్పెషల్ ఆప్స్ టీమ్స్ వచ్చి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటాయి. మనకి హార్స్డ్ క్యావలరీ రెజిమెంట్ ఉంది. అది బెస్ట్ ఇన్ ద వరల్డ్. యుద్ధాలే కాదు, దేశంలో ఏ కష్టం వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా వచ్చి నిలబడేది ఇండియన్ ఆర్మీనే. ఉత్తరాఖండ్లో కానీ, నేపాల్లో కానీ, అలాగే మాల్దీవ్స్లో ప్రాబ్లం అయినప్పుడు ఆదుకుంది ఇండియన్ ఆర్మీ. మోస్ట్ డేంజరస్ అండ్ డెడ్లియస్ట్ రెజిమెంట్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ జాట్ రెజిమెంట్. అలాగే హైలీ అవార్డెడ్ అండ్ బెస్ట్ రెజిమెంట్ ఇస్ సిక్ రెజిమెంట్. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుండి హైయెస్ట్ సోల్జర్స్ ఉన్నారు. నాకు చాలామంది ఆర్మీ ఫ్రెండ్స్ ఉన్నారు. బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఇన్సైడ్ అంత సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి జోక్స్ అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తారు. మరి మనం ప్రాణం తీస్తాం. వాళ్ళకి మనలాగా క్రిమినల్ ఆలోచనలు ఉండవు. మనం దొంగ నా కొడుకులం. మనలాంటి దొంగ యాదవుల కోసం వాళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టి బోర్డర్లో పోరాడుతుంటారు. ఎప్పుడైనా మిలిటరీ వాళ్ళు కనిపిస్తే విష్ చేయండి, వీలైతే ఒక హగ్ ఇవ్వండి. వాళ్ళే మన హీరోస్. మనకి మిలిటరీ ఫ్రెండ్ అంటే మిలిటరీ క్యాంటీన్లో మందు బాటిల్ గుర్తొస్తుంది. మిలిటరీ వాళ్ళని వాడుకొని మిలిటరీ క్యాంటీన్లో సామాన్లు ఎలా చీప్గా దొబ్బేయాలా అని చూస్తాం. మనకి అదే తెలుసు. పాపం నెలలు డ్యూటీ చేసి అమ్మా నాన్న చూడ్డానికి ఇంటికి వెళ్తుంటారు. ఏ రైల్వే స్టేషన్లో నేను కనిపిస్తే మాట్లాడండి, లవ్ యూ అని చెప్పండి, ఒక సెల్ఫీ దిగండి, పొంగిపోతారు. జనగణమన. కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం. భారతదేశం కర్మభూమి, కానీ మనకు కామన్ సెన్స్ ఉండదు. మనది వేదభూమి, ఆ వేదాలు ఎక్కడున్నాయో తెలీదు. ఇది పుణ్యభూమి, మనం చెయ్యని పాపం లేదు. మన తల్లి భరతమాత, కానీ గంటకు రేపు చేస్తుంటాం. సువిశాల భారత ఖండం, పాపులేషన్తో కిటకిటలాడి చేస్తుంటాం. గంగా, యమున, గోదావరి, ఆ నీళ్ల కోసమే కొట్టుకు చేస్తుంటాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆ గుళ్ళ బయట చెప్పులు దొంగిలిస్తుంటాం. మహాకవులు పుట్టిన దేశం మంది. 65% నిరక్షరాస్యత. మనది ఆర్య సంస్కృతి. అందుకే పెట్రోల్లో కిరోసిన్ కలిపేస్తాం, పాలల్లో నీళ్లు కలిపేస్తాం, మున్సిపాలిటీ వాటర్ లాగేస్తాం, రేషన్ బయట అమ్మేస్తాం, ఓట్లు అమ్ముకుంటాం, దొంగ బిల్స్ పెడతాం, బిల్స్ ఎగ్గొడతాం, దొంగ సర్టిఫికెట్లు పెడతాం, దొంగ నోట్లు గుద్దేస్తాం, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతాం, పక్క స్థలం కలిపేస్తాం, ఆఖరికి డ్రైనేజ్ మూతలు కూడా అమ్మేస్తాం. ఇవి కాకుండా ఫ్రీడమ్ వల్ల 3 చక్కటి విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, పెంట తీసి నెత్తికి రాసుకోవటం. 2, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకటం.
3 పుల్లబెట్టి పక్కోడికి కెలకటం. పైన చెప్పిన ఐటమ్స్లో చాలావి మనందరం చేస్తూ ఉంటాం. అందుకే ఒక పేపర్ తీసి రాసుకుందాం, నేను చేసిన ఏదో పనులు అని. ఎవ్వరికీ చూపించొద్దు, మన కోసమే. అలా రాసుకొని ఫ్యూచర్లో చేయకుండా జాగ్రత్త పడతాం. 200 ఏళ్ళు యుద్ధం చేసి ఫ్రీడమ్ తెచ్చుకున్న ఉపయోగం ఏంటి? మనం మారకపోతే ఏ నాయకుడు మనల్ని మార్చలేడు. మీతో పాటు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు కరెంటు దొంగతనం. మొన్ననే గాల్వన్ వాళ్ళలో గొడవైంది. ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. అక్సాయ్ చీన్లో చైనీస్తో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, రాళ్లతో కొట్టుకున్నారు. ప్రాణం పోయేంత వరకు కొట్లాడారు. ఎందుకు? మన కోసం, మన దేశం కోసం. చనిపోయిన సోల్జర్స్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. కట్టుకున్న భార్యను మర్చిపోయారు, కన్న పిల్లల్ని మర్చిపోయారు, ప్రాణాల గురించి అసలు పట్టించుకోలేదు. కొన ఊపిరి వరకు వాళ్ళకి ఒకటే గుర్తుంది, దేశం దేశం దేశం. నీ అమ్మ ప్రైడ్తో చచ్చిపోయారు మన సోల్జర్స్. మేరా భారత్ మహాన్. వాళ్ళ కోసమైనా మనం చీప్ పనులు మానేద్దాం. వాళ్ళను దేశం కోసం చావనక్కర్లేదు. కనీసం ఆ గోడ మీద వచ్చా పొరిగిపోతే చాలు, అది కూడా దేశభక్తే. అబ్రహాం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజనీకాంత్, వీళ్ళందరూ పేద కుటుంబంలోనే పుట్టారు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు, పేదోడిగా చావడం తప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీములు తీసుకొని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. గవర్నమెంట్ వాళ్ళకి ఎండ్లెస్గా హెల్ప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలి. వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీవితం నీ చేతిలో ఎలా పెట్టమంటావు అని అడగాలి. నీకు రేషన్ ఫెసిలిటీ కావాలంటే నువ్వు ఓటు కోల్పోతావు అని చెప్పాలి. చెప్తే వాడికి నిజంగా ఏది అవసరమో ఆలోచిస్తాడు. అప్పుడు నిజంగా కష్టాల్లో ఉన్నవాడే వైట్ కార్డు తీసుకుంటాడు. ఓటు హక్కే కావాలనుకున్నాడు దానికోసం లైఫ్లో ఎక్కువ కష్టపడతాడు. ఓటు లేకపోతే సారా ప్యాకెట్లు ఉండవు. సారా ప్యాకెట్తో లీడర్ని డిసైడ్ చేసే బ్యాచ్ ఎలక్షన్కి ముందే కట్టేపోద్ది. లేకపోతే మన నాయకుల జీవితాలు తాగుబోతుల చేతుల్లో ఉంటాయి. పేద పిల్లలందరికీ మినిమం ఎడ్యుకేషన్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. కానీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే లోన్ ఇచ్చి దాన్ని రీపే చేయమని గవర్నమెంట్ అడగాలి. తర్వాత వాడు ఉద్యోగం చేసి గవర్నమెంట్ అప్పు తీర్చాలి. గవర్నమెంట్ ఫండ్ ప్రతి రూపాయి అప్పని తెలిస్తే స్టూడెంట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతారు. అలాగే రిజర్వేషన్స్ కూడా కులాన్ని బట్టి ఇవ్వకూడదు. పేదవాడు ఏ కులంలో ఉన్నా సపోర్ట్ చేయాలి. వాళ్ళ పిల్లలు చదువుకునేలా చేయాలి. బట్ వాళ్ళు తిరిగి వైట్ కార్డ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన రోజునే వాళ్ళకి ఓటింగ్ ఫెసిలిటీ రావాలి. బూత్లో ఓటేసే ప్రతి ఇండియన్ ఇండివిజువల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. అలాగే ఫ్యూచర్లో నిరక్షరాస్యుడికి ఓటింగ్ ఇవ్వకూడదు. ఓటు వెయ్యాలంటే మినిమం ఎడ్యుకేషన్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. పుట్టాం కదా గుద్దేస్తామంటే కుదరదు. అందరూ ఓటు హక్కు సంపాదించుకోవాలి. ప్రభుత్వాన్ని లీడర్స్ని అడుక్కోవడం మానేద్దాం. ప్రపంచంలో ఏ జంతువు ఇంకో జంతువు దగ్గర చేయి చాచదు. తిండి కోసం కష్టపడుద్దు లేదా చేస్తుంది. నీ జాతిని తిడితే నీ కోపం వస్తుంది కదా, అలాంటప్పుడు అదే జాతిని కించపరుస్తూ పేదోళ్ళ ప్రభుత్వం ముందు నించుండడం తప్పు కదా. కష్టపడు, నీ జాతి తలెత్తుకునేలా చేయి. మా జాతికి రిజర్వేషన్ వద్దు, వేరేవాడికి ఇవ్వండి అని ప్రభుత్వానికి చెప్పేలా ఉందాం. అప్పుడు మారుద్ది ఇండియా. అన్నా మన కాలు చెయ్యి బాగున్నాయి, మన చేయి చాచొద్దు, మోకాళ్ళ మీద నిల్చోవద్దు. ఇజ్జత్ కా సవాల్. నా ఒక్క కుటుంబాన్ని నేను పెంచలేనా? నేను ఎవరి కోసం ఎదురు చూడను, నా కాళ్ళ మీద నేను నిలబడతా. ఏంట్రా ట్రైన్ పేరేంటి? గరీబ్ ఎక్స్ప్రెస్సా? నా దేశంలో ట్రైన్కి అలాంటి పేరేంటి? తీసాయి. నా సంస్కృతి రీచ్, నా సంప్రదాయం రీచ్, నేనేంటి గరీబ్ ఏంట్రా నీ అబ్బా అని మనందరం చెప్పేలా ఉందాం. అన్నా
गरीब वो है जिसके गान में दम नहीं. जनगण मन.